John 4:19 says, యోహాను సువార్త 4:19 సెలవిస్తా ఉన్నది. because he loves fast. ఎందుకంటే ఆయన మనల్ని అపరిమితముగా ఆయన ప్రేమిస్తా ఉన్నాడు. He loves first. ఆయన మనల్ని మొట్టమొదటి ప్రేమించాడని వాక్యం ఒకటి చెప్తా That ఉంది. we are loving him. అంచేతనే మనం ఆయన ప్రేమించగలుగుతున్నామని వాక్యం చెప్తా ఉన్నది. Yet we are diseased people, sin people. Jesus Christ came to this world and died for us. మనము పాపం అయిందగానే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన కొరకు చనిపోయాడని వాక్యం చెప్తా ఉంది. In that way, Jesus Christ is showing his love and compassion towards his people. ఎందుకంటే ఆ విధంగా యేసుక్రీస్తు తన ప్రేమను కనికరాన్ని ప్రజల వైపు చూపిస్తూ ఉన్నాడు. So many companies came into existence in this world. ఈ లోకంలోకి అనేకమైనటువంటి కంపెనీస్ అంటే సంస్థలు ఈ లోకంలో ఉన్నాయి. Indian Airlines Limited. ఇండియన్ ఎయిర్లైన్స్ అంటే విమానయాన ఉన్నది Limited. అది దానికి ఒక హద్దు ఉన్నది. Bharat Sanchar Nigam Limited. ఆ భారత సంచార నిగమం అనేటువంటి టెలిఫోన్స్ కమ్యూనికేషన్ దానికి కూడా ఒక హద్దు ఉన్నది. Oil and Natural Corporation Limited. ఆయిల్ నేచురల్ అంటే గ్యాస్ కంపెనీ, గ్యాస్ సంబంధించిన వాటి ఆ కంపెనీకి కూడా కొంత హద్దు ఉన్నది. State Bank of India Limited. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు తెలుసు అందరికి బ్యాంక్, దానికి కూడా కొద్దిగా లిమిట్ ఉన్నది, హద్దు ఉన్నది. Reserve Bank of India Limited. రిజర్వ్ బ్యాంక్ మనకు తెలుసు, ఆ బ్యాంక్ కూడా కొద్ది హద్దు ఉన్నది. Bharat Petroleum Products Limited. భారత పెట్రోలియం ప్రొడక్ట్ అనేటువంటి ఆ సంస్థకు కూడా కొంత హద్దు ఉన్నది. Hindustan Lever Limited. హిందుస్థాన్ లెవర్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది, దానికి కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. In this world, each and everything are limited. ఈ లోకంలో ప్రతి దానికి ఒక హద్దు అంటూ ఉన్నది. Jesus Christ is unlimited. యేసుక్రీస్తు అపరిమితమైన హద్దు లేనటువంటి ఆయన. Hallelujah. హల్లెలూయా. Unlimited in power and love and compassion. ఆయన ప్రేమలోను, కృపలోను, కనికరంలోను హద్దు లేనటువంటి వ్యక్తి ఆయన. Hallelujah. హల్లెలూయా. చెప్పండి. Hallelujah. హల్లెలూయా. He is unlimited God. ఆయన అపరిమితమైనటువంటి దేవుడు. Unlimited power and unlimited compassion, unlimited love. ఆయనకి అపరిమితమైన శక్తి, అపరిమితమైన ప్రేమ, అపరిమితమైన కనికరం కలిగి ఉన్నవాడు. That unlimited love, he came to this person. ఆ యొక్క అపరిమితమైనటువంటి ప్రేమతోనే ఆ కోనేటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చాడు. So many people came into this world. ఈ లోకంలోనికి అనేక మంది వ్యక్తులు వచ్చారు. Alexander the Great అలెగ్జాండర్ గొప్ప అలెగ్జాండర్ అనేటువంటి వ్యక్తి కూడా వచ్చాడు. conquered whole world. ఈ యొక్క ప్రపంచాన్ని అంతగా జయించాడు. He influenced so many people in that age. ఆ యొక్క యుగంలో అతను అనేక మందితో అతను ప్రభావితం చేశాడు. He died. అతను మరణించాడు. His influence stopped. అతని యొక్క ప్రభావం ఆగిపోయింది. Other men came called Hitler. అనుకో మరొక వ్యక్తి పేరు అడాల్ఫ్ హిట్లర్ అనేటువంటి వ్యక్తి ఈ భూమి మీద జన్మించాడు. He influenced so many people and died. అతను కూడా చాలా మందిని ప్రభావితం చేసి అతను కూడా మరణించాడు. That moment stopped. ఆ యొక్క సమయంలో యుగం కూడా అయిపోయింది. Even Mahatma Gandhi influenced so many people. మహాత్మా గాంధీ గారు కూడా అనేక మందిని ప్రభావితం చేశాడు. He died. అతను కూడా మరణించాడు. Today nobody did not remember his movements and his things. ఈ రోజులో ఎవరు కూడా అతను గుర్తు చేసుకోవట్లేదు, చేసిన సంఘటనలు కూడా ఎవరు గుర్తు చేసుకోవట్లేదు. N.T. Ramarao also influenced a while. అంతేకాకుండా కొంతకాలం ఎన్టీ రామారావు అనేటువంటి వ్యక్తి కూడా ప్రజలు ప్రభావితం చేశాడు. He was died. అతను కూడా చనిపోయాడు. That influence now is not influencing anybody. ఆ యొక్క ప్రభావం ఇతరులు ఏమాత్రం కూడా ప్రభావితం చేయలేదు. Even Rajshekar Reddy influenced Andhra Pradesh. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ప్రభావితం చేశాడు ఆయన. Now he cannot influence now because he died. ఎందుకు ఇప్పుడు మళ్ళా అతని మనుషులు ప్రభావితం చేయలేదు, కారణం ఏంటంటే అతను మరణించాడు కనుక. Jesus Christ. యేసుక్రీస్తు Yesterday, today, forever he is living. ఆయన నిన్న నేడు ఏకరీతిగా జీవించిన దేవుడు. In the history of the world, ఈ యొక్క ప్రపంచ చరిత్రలో only one person, ఒకే ఒక వ్యక్తి, name called Jesus Christ, యేసుక్రీస్తు పేరుగలిగినటువంటి వ్యక్తి influenced more than anybody else. ఈ లోకంలో అందరికంటే వచ్చిన వారందరికంటే అత్యధికంగా అనేక మందిని ప్రభావితం చేయగలిగినటువంటిది వ్యక్తి Since ఆయన. 2000 years to now, 2000 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు he is influencing. ఆయన మనుషులు ప్రభావితం చేస్తూనే ఉన్నాడు. Why? ఎందుకంటే He is living. ఆయన జీవిస్తున్న దేవుడు, He is living God. ఆయన జీవిస్తున్నటువంటి దేవుడు. Today also he is influencing. ఈ రోజు కూడా ఆయన నిన్ను ప్రభావితం చేయబోతూ ఉన్నాడు. Jesus Christ is yesterday, same today, yesterday, forever. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు యేసుక్రీస్తు. He is living. That man cannot do anything for anybody. That man cannot do. చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరికి ఏమి చేయలేరు. He
cannot speak nor do something. వారు మాట్లాడలేరు, కార్యాలు చేయలేరు. Jesus Christ, one who living today, want to do something in your life today. యేసుక్రీస్తు జీవిస్తున్న దేవుడు ఈ రోజు నీకు కార్యాలు చేయాలని ఆశపడతా ఉన్నాడు.